అరుణోదయ సభ కాబట్టి కళాకారానికి కొంచెం సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాక కొంచెం చేసేది. మానవ జీవితంలో ఈ సంస్కృతికి సంబంధించినటువంటి పరిణామం లేకపోతే అవి కులాలైనా పార్టీలైనా సాంస్కృతిక అస్తిత్వం లేని పార్టీలైనా కులాలైనా అంతరించిపోతాయి. దానికి ఉదాహరణ కొండన్న నేను ఇక్కడ కూర్చున్న నూతనంగా మేము రంగవల్లిక సభ పోయేస్తా ఉంటే సిబిఎస్ఈలో పనిచేసిన ఒక మిత్రుడు జనశక్తి వాళ్ళకు అరుణోదయ కళాకారులు, ప్రజాపంగ వాళ్ళకి అరుణోదయ కళాకారులు, పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ వాళ్ళకి జనాట్య మండలి లాంటి కళాకారులు ఉన్నారు కనుక వాళ్ళ పార్టీ అస్తిత్వం ఇంకా ఉంది. వాళ్ళ అమరవీరులు మరణించిన బతికే ఉన్నారు. మాకు మాత్రం లేకపోయినా ఈ త్యాగాలు కావాలి చాలా బాధాకరంగా విచారంగా చెప్పాడు నా మిత్రుడు. భూపాలపల్లి మిత్రుడు నాకు అతని పేరు అది మన కొండనక్కులు ఉంటాను తెలుసు. అట్లా ఈ సాంస్కృతిక రంగం అనేది మానవ పరిణామ క్రమాన్ని, చరిత్రని కొన్ని తరాలకు ఇవి తర్జుమా చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే ఒక మౌఖిక సాహిత్యం నుంచి ఇవాళ మనం రికార్డెడ్గా ఒక సామాజిక మాధ్యమాలలో ప్రదర్శిస్తున్నటువంటి కళ వరకు మనం ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. కళారంగం అంటే అది చాలా రకాల కళాకారులు, కళలు ఉన్నాయి. కానీ ప్రజల కొరకు మాత్రమే పాటుపడే కళాకారులే శాశ్వతంగా జీవించి ఉంటారు. ఆ కళలే ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి కనుక ఇవాళ అరుణోదయ, ఉమ్మడి అరుణోదయ ఇవాళ 50 వసంతాలు చేసుకునే సందర్భంలో ఒక పండుగ వాతావరణంగా నిజంగా విమలక రాగానే ఆవేదనపడుతోంది. చాలా ఆవేదనగా చెప్పింది. మేమందరినీ కలుపుకొని మనం చేసుకోవాలనుకున్న సందర్భంలో నేను సరే మాట్లాడుతూ తెలియదు కానీ ఇది ఉమ్మడి కళాకారుల ఉమ్మడి అరుణోదయ వేదికగా చేస్తున్న పండుగ అని కొన్ని ఆవేదన పూరితమైనటువంటి బాధను వ్యక్తం చేసింది. మీరు కలలు అన్నట్టు కానీ నిజమైతే యొక్క ఆ దశగా ప్రయాణం ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా అందరూ ఒకటే రోజు వస్తుంది రావాలని ఆశిస్తూ పాట వరకు చాలా మంది మాట పాట రెండు జంట పదాలు, మాట పాట రెండు జంట పదాలు, పాట తూట కూడా రెండు జంట పదాలు. కానీ పనిలో తూట ఎంత పనిచేసిందో పాట కూడా అంతే పనిచేస్తూ వస్తుంది. లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు పాట రాసిన ఎంతో మందికి ప్రపంచ దేశాలలో కూడా ఎంతో మంది ఉరికంబాలకీలు, కెన్సారో వివా లాంటి వాళ్ళు, జీతన్ నారాయణ లాంటి వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉరిదాకా పోయి మళ్ళీ ప్రజా పోరాటాలు చేస్తే మనం కాపాడుకోగలిగాం. అట్లా దాశరథి లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు, ఇవాళ వరవరావు లాంటి వాళ్ళు ఎంతో మంది పాటకు భయపడి రాజ్యం ఎంతో మందిని జైల్లో పెట్టింది, ఎంతో మందిని ఉరి తీసింది, ఎంతో మందిని ఈ నేల మీద లేకుండా చేసింది. గద్దరన్న మీద ఒక కాడుపు జరిపింది, ఓ పానీగ్రహి సుబ్బారావు, ఓ చెరబండరాజు, ఇవాళ మిత్రన్న లాంటి వాళ్ళు కూడా కేవలం పాట రాసినందుకే ఆయన జీవితకాలంలో సగభాగం జైలులోనే ఉండిపోయింది. అట్లా అందుకే గద్దరని చెప్పినప్పుడు మనం ఏదో తన పాట రాసి ప్రపంచాన్ని పేరేసుకోవడానికి అది రాసింది కాదు. నిద్రపోయిన లోకాన్ని గద్దరన్న నీ పాట, నిద్రపోయిన లోకాన్ని గద్దరన్న నీ పాట, యుద్ధాలు చేసిందే గద్దరన్న నీ పాట,
మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ పాట పాటకు బుద్ధి లేపిందే గద్దారన్న నీ నోట పచ్చాన విలుని పాట పండు రాసిందే పచ్చాన విలుని పాట పండు రాసిందే వెన్నో పూసని పాట తుపాకీ తూటను రాసిందే నిగుణమైన లోకాన్ని గద్దారన్న నీ పాట యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట. ఇట్లా కేవలం గద్దరన్న పాట కొరకు మాత్రమే చాలా జీవితంలో చిత్రహింస అనుభవించాడు. చివరి దాకా తను ఎందుకు తూటా పెట్టుకొని బతికి చివరికి పాట అయి మిగిలిపోయింది. కొద్దిగా లాగుతుంది అనిపిస్తుంది. అట్లా పాట కొరకు నక్సల్బరీ ఉద్యమాల ఆస్థాన కవి గాయక కానూరి వెంకటేశ్వర కన్నీటి గాయాలను గేయాలుగా మలిచి గొంతెత్తిన భాస్కర కత్తిని మించిన కలము కానూరి కలము కత్తిని మించిన కలము కానూరి కలము. అరుణోదయ ఇందాక అక్కడది ఓయి కేంద్రంగా చేసుకొని ప్రసాదు జంపాల ప్రసాదు ఇది నిర్మాణం చేస్తే కానూరు వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి వెళ్ళి చివరి దాకా అరుణోదయకు వెన్నటువంటి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అట్లా అరుణోదయ చివరిగా అరుణోదయ ప్రాణంగా అరుణోదయ జీవితంగా ఇంటి పేరు అరుణోదయ రామారావుగా బతికినటువంటి రామారావు మీద ఒక పదవించడం పాడి నేను ఊహిస్తాను. నువ్వు గుంటెత్తితే గోదావరిలో ఎదో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నక్సల్బరీ నవయౌవనమైంది ఆ వేళ నవయౌవనమైంది ఆ వేళ నవయౌవనమైంది ఆ వేళ రాగం ఎత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట సత్యమన్నా రామారావు పేరు సత్యమన్నా అని చనిపోయేంత వరకు కూడా పార్టీకి కానీ అరుణోదయ సంస్థ కానీ తెలియదు. రామారావు పాట రాసినప్పుడు ఆంధ్రలో సుబ్బులన్నని ఈ సభకు వచ్చి నేను మొట్టమొదటిసారి చూడడం సుబ్బులన్న ఫోన్ చేసి చెప్తే ఆయన ఆంధ్ర ప్రాంతం వాడు చిన్న అబ్బాయి నాకు అడుగు వచ్చేది మరువేలి సత్యం ఆయన పేరని చెప్పినప్పుడు సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట ఓ రామన్నా నీ ఆట పాట ఎక్కువ తీర తుపాకీ తూట నువ్వు గుంటెత్తితే గోదావరిలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నక్సల్బరీ నవయౌవనమైంది ఆ వేళ రాళ్ళనే కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కవలించే గానం చేసి డప్పుల నిప్పుల దండోరేసి నింగికి ఎర్రని జెండేసి బతుకంత పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండా మోసి పచ్చని అడివమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను గానం చేసినవు రామారావు ప్రాణం పోసినవు గానం చేసినవు రామారావు ప్రాణం పోసినవు నువ్వు గొంతెత్తితే
నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమైంది ఆవేళ నవయౌవనమైంది ఆవేళ కైగట్టె పాటకు బాణీ గట్టి మై మరిచిపోయే డప్పులు కొట్టి అరుణోదయలో అడుగులు వేసి కాంతితో గట్టి పాపై నిలిచి పానిగా ఇచ్చర పండవై మెరిసి శ్రీకాకుల వీరగాడల్ని కలిసి కంఠాన్ని కత్తిలా నూరిరావు నీ కంఠాన్ని కత్తిలా నూరిరావు అన్యాయాన్ని పగలదీరావు పాటతో ఊరేగి రామారావు పరుగులు తీసినవు పాటతో ఊరేగి రామారావు పరుగులు తీసినవు నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమైంది ఆవేళ నవయౌవనమైంది ఆవేళ నవయౌవనమైంది ఆవేళ నవయౌవనమైంది ఆవేళ రామారావణ గొంతులు తలుచుకుంటే నిజంగా కూడా ఇప్పటికీ హృదయం తడిగా అనిపిస్తుంది. నేను అన్నోదయ కాకపోయినా నన్ను నాగన్న రామారావు తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పరిచయమైనందుకు అన్నోదయ పాటలు చాలా పాటలు రాపించిందో ప్రతి పాట రికార్డ్ చేసినప్పుడు రాసే సమయం, ప్రాక్టీస్ చేసే సమయం, రికార్డింగ్ సమయం వారితో పాటు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నప్పుడు ఆఫీసులలో వరుసగా చాపల మీద పడుకొని చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసే అవకాశం నాకు రామారావుతో దక్కింది, కానూరుని కలిసే అవకాశం దక్కింది. ఇంకా చాలా మహానుభావులైన గొప్ప గొప్ప గాయకులు, కవులు, ఇవాళ విమలక్క, మిత్రన్న, అసలు వాళ్ళ జీవితం నిజంగా వాళ్ళ త్యాగం చాలా అద్భుతమైనవి. కళలు బతికుండాలి, కళను బతికివ్వాలి. విమలక్క చివరిగా ఒక ముందు చెప్తా. విమలక్క రీల్స్లో ఒక చిన్న అది పెట్టింది. రామారావు చెప్పుకుంటూ కన్నీళ్ళు తీసుకున్నాడు. నాకు నిజంగా నేను నాకు గుండె బరువు అనిపించింది. కళాకారులు ఒంటరిగా ఉంటే, విడిగా ఉంటే సరిపోదు. వాళ్ళు ఏదో ఒక విప్లవ సంస్థలో వాళ్ళ నిర్మాణంలో ఉంటే తప్ప వాళ్ళు నిలకడగా ఉండలేరు, చేజారిపోతారు, ప్రమాదం అవుతుంది అని మీ జీవితాలు అంకితం చేసినటువంటి నేను చెప్పుకుంటూ రామారావు కన్నీళ్ళు తీసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి కొరకు జీవితం, ఈ కళ ఎవరి కొరకు. కాబట్టి మిత్రులారా, ఈ 50 వసంతాల సభ ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక మంచి నిర్ణయాలను రేపటి సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ ఈ అన్నోదయ సంస్థకి అందరూ మద్దతు ఇవ్వాలని అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాత్రమైన 50 వసంతాల సభకు నన్ను అక్క పాట రాయమన్నది. నాకు కొన్ని సమస్యల వల్ల రాయలేదు. అది దాంట్లో కూడా నేను రాసి రికార్డ్ చేస్తా. పీడిఎస్ మహాసభలలో ఇచ్చిన పాట కంటే కూడా అద్భుతమైన పాట నేను రాసి రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.